హలో అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజైతే సింపుల్ అండ్ యూనిక్ గా మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగానే వాటర్ లో అయితే మీల్ మేకర్ ని నానబెట్టుకొని ఉంచాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ని అయితే వాటర్ మొత్తం పోయేలా పిండుకొని కర్రీలోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 2 to 3 మినిట్స్ దాకా మంచిగా కుక్ అవనివ్వాలి. 2 to 3 మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత మూత తీసి కారం, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 1.5 మినిట్ అయితే కుక్ అవనివ్వండి. మన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పప్పు, రసం, చారు, సాంబార్ లో ఈ కర్రీ కాంబినేషన్ గా నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసేసుకోండి. రసంలోకి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా. సరే మరి వెళ్ళొస్తా.